నీట్గా స్నానం చేసి దేవుని మందిరానికి సిద్ధపాటు కలిగి ఉండాలని పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పాడు. పొరపాటున కూడా ఆ రోజు విశ్రాంతి దినం రోజున భార్యలు కూడా దూరం ఉండాలని బైబిల్ రాయబడింది. ప్రేమిన సహోదరులారా, ఆ రోజు పరిశుద్ధ దినము గనుక, ఆ రోజు మనోహరమైన దినము గనుక, ఆ రోజు ఘనమైన దినము గనుక, ఆ రోజు ఆశీర్వాద దినము గనుక పొరపాటున భార్యలకు దూరం ఉండాలని, భార్యలు ముట్టకూడదని, భార్యలు చేరకూడదని కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నామకరణ సంఘానికి పోతాడు, ఆయన పోతానా ఏదైనా వాక్యం చూపించన్నా అని చెప్పాడు. నేను ఈ వాక్యము చూపించానన్నా, విశ్రాంతి దినాన్ని చాలా మంచిగా పాటించాలని దేవుడు చెప్పాడన్నా, ఆ రోజు భార్య భర్తలు దూరం ఉండాలని చెప్పాడన్నా, ఆ రోజు మహిమ దిగొచ్చే రోజు, తేజో శక్తి దిగొచ్చే రోజు, ఆ మహిమ దిగొచ్చిన రోజు దూరం ఉండాలన్నాడంటే మరి ఏ పాస్టర్ చెప్పలేదు కదన్నా, ఎక్కడ కూడా ఏడుందన్నా అని అన్నాడు. ప్రేమిక సహోదరు అన్న, ఆ రోజు మనసు కార్చుకోవాలి. విశ్రాంతి దినం, విశ్రాంతి దినం అంటే పాత నిబంధన కాలానికి శనివారం విశ్రాంతి దినం, కొత్త నిబంధన కాలానికి ఆశీర్వాదం పునరుద్ధరణ దినం ఆదివారం కదన్నా. ఈ 2 రోజులు ప్రాముఖ్యమైన దినాలు. అందుకొరకే దైవజనులు పరిశుద్ధాత్మ కూటమి కనిపెట్టే కూటమని శనివారాన్ని పెట్టారు, పునరుద్ధరణ దినమని ఈ ఆదివారాన్ని పెట్టారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ రోజు ఎవరిని కూడా ముట్టకూడదని కూడా బైబిల్ చెప్తుంది. నిర్గమకాండం బైబిల్ ఉన్న వాళ్ళు, నిర్గమకాండము 19వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళు చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 10వ వచనం బైబిల్ ఉన్న త్వరగా చదవగలము. నువ్వు ప్రజల వద్దకు వెళ్ళి మోసే అమ్మ చదవండి అమ్మా. మోసేతో యెహోవా నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వాళ్ళను పరిశుద్ధపరచు, వాళ్ళ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, ఎదురు చెప్పండి అమ్మో హల్లెలూయా. 3వ నాటికి వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి. వాళ్ళు ఒక రోజు బట్టలు ఉతుకో రోజు స్నానం చేసి 3వ నాటికి సిద్ధంగా ఉండాలి. దేవుడు సినాయి కొండ మీద దిగి వస్తున్నాడు, ఆయన అగ్నితో దిగి వస్తున్నాడు, మహిమతో దిగి వస్తున్నాడు, మనందరితో మాట్లాడబోతున్నాడు. దేవుడు మన ప్రజలకి దీవెన దయచేయబోతున్న దినం అది అని చెప్పుకుంటూ వచ్చి బైబిల్లో అలా చెప్పుకుంటూ వచ్చి ఆ 15వ వచనం చదువుదాం. కింద 15వ వచనం, అప్పుడు అతడు 3వ నాటికి మీరు సిద్ధంగా ఉండాలి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. ఎత్తిగలలో చెప్పండి అందరూ హల్లెలూయా. ఏమంటాడు దేవుడు? ఏ పురుషుడు కూడా స్త్రీని చేరకూడదు. ఆ రోజు పరిశుద్ధమైన దినం, ఆ రోజు విశ్రాంతి దినం, ఆ రోజు మనోహరమైన దినం, ఆ రోజు ఘనమైన దినం, ఆ రోజు ఆశీర్వాదమైన దినం. నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండే దినం అది, ఘనంగా దేవుని ఆరాధించే దినం. ఏ పురుషుడు కూడా స్త్రీని చేరకూడదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మా చెప్పనా, మా ఆయనని అడిగితే ఏమంటారు తెలుసా? ఏమన్నా అంటే అన్నా ఆ రోజు సంగతి చెప్పకూడదన్నా, ఆ రోజు ఫుల్ మాంసం తింటామన్నా, ఆ రోజు ఫుల్ మంచి బట్టలు వేసుకుంటామన్నా. ఈ కృతజ్ఞత పరిశుద్ధ వాక్యం తెలియని వాళ్ళు ఒక్కరోజు మనసు కాచుకోన్నా, సమర్పణ సేవకులు లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకో, ఎదవరాళ్ళని జ్ఞాపకం చేసుకో. భార్య భర్తలు ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకునేది కాదు, వాళ్ళలాగా దేవుని కొరకు కట్టుకున్నారు. ఒక్కరోజు దేవుడు చెప్పినట్టు మనసు కచ్చుకొని దేవుడిని ఒడు కట్టుకుంటే బాగుంటుంది కదా అంటే నెత్తిగీర్తాడు ఆయన. అంటే ఇతనికి పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యసరంగా జీవించడానికి నేర్చుకోలే. శరీరాశలు,
నేత్రాసలు, జీవోడమ్ములు, ధనాపేక్షలు, అవిశ్వాసు, అజ్ఞానతనంగా ప్రవర్తించడం తెలుసు. కానీ నిజంగా దేవుడు విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఉండాలి కదా, ఏ స్త్రీని ముట్టకూడదు అన్నాడు కదా, మన నడుము కాసుకొని ఉండాలి కదా, ఒడిగట్టుకొని ఉండాలి కదా, ఆ రోజు దేవుని ఆశీర్వదించాలి, నా భార్య నా పిల్లల్ని ఆశీర్వదించాలని అడగాలి కదా అని లేకుండగా చాలామంది అవిశ్వాసులు, నామక్రైస్తవులు ఉపదేశ క్రమానికి లోబడకుండగా ఎంతమందో అపవిత్రమైపోయి దేవుని బాధ పెంచే వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇలాగే విశ్రాంతి దినంలో ఇశ్రాయేలీయులందరూ ప్రయాణం చేస్తుంటే వద్దని చెప్పాడా దేవుడు, ఆజ్ఞలు రాశాడా? ఒక ఆయన పోయి ఎవరు తెలియకుండగా ఇలాగ ఆదివారం ఇలా విశ్రాంతి దినం వచ్చినప్పుడు అందరూ ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తుంటే ఒక ఆయన అవిశ్వాసుడు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, దేవుని మీద మమకారం లేనివాడు ఏం చేశాడంటే తిన్నగా అడవికి వెళ్ళి బాగా కట్టెలు ఏరుకొని మోసుకొని వస్తుంటే ఎవరో చూశారు. ఏమయ్యా, విశ్రాంతి దినాన్ని పాటించాలని దేవుడు చెప్పాడు కదా, మన దైవజనుడు మనకు బోధించాడు కదా, మనం మాట తప్పితే క్రమం కాదు కదా అంటే, లేదయ్యా నాకు ఈరోజు అవసరం ఉంది, కట్టెలేరుకొచ్చుకోవాలి నా పిల్లలకి, నా కుటుంబానికి వచ్చానంటాడు. అప్పుడు మోసేకి విషయం చెప్తే మోసే దేవునికి చెప్పాడు, అయ్యా విశ్రాంతి దినం పాటించమని చెప్తే ఈయన కట్టెలేరుకునికి వెళ్ళాడు, మళ్ళీ ఈయన విషయం ఏం చెప్పాలి నాయన అని అడిగాడు. అడిగితే దేవుడు ఏమన్నాడంటే, ఏమి చెప్పవద్దు మోసే, వాడిని వెలుపడికి తీసుకొని వెళ్ళి రాళ్ళు తీసుకొచ్చుకొని 6 లక్షల ఇశ్రాయేలీయులందరూ వాడు చచ్చిపోయేంత వరకు రాళ్ళు తీసుకొని కొట్టండి అన్నాడు. చెప్పలు కొడతాం గట్టిగా చెప్పలు కొడతాం. అటువంటి వాడు బతకకూడదు. లోక విలువ తెలుసుకొని, లోకంలో ఉన్న డబ్బు విలువ తెలుసుకొని, ఆస్తుల విలువ తెలుసుకొని, పొలాల విలువ తెలుసుకొని, నా విలువ, నా విశ్రాంతి దిన విలువ తెలుసుకున్న వాడు ఉండకూడదు. పోమేందా వాడు బతికి వేస్తూ దేవుని బిడ్డలారా, ఆ కాలంలో రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని దేవుడు చెప్పాడు. సంఖ్యాకాండం బైబిల్ ఉన్న వాళ్ళు సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. అంటే దేవుడు గట్టిగా చదవమా. అరణ్యములు ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినము రోజున దేవుని మాట లెక్క చేయకుండా, సేవకుల మాట లెక్క చేయకుండా కట్టెలు ఏరుకుంటూ చూశారు. కట్టెలు ఏరుకుంటూ చూసిన వాడు మోసే యొద్దకు, అహరోను యొద్దకును, సమాజం యొద్దకును వాటిని తీసుకొని వచ్చి విశ్రాంతి రోజున పాటించకుండా మనోహరమైన దినమని, ప్రతిష్టమైన దినమని, ఆశీర్వాదమైన దినమని, ఆ రోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కానీ విశ్వసించకుండా, నమ్మకుండా పెడసేవు పెట్టి లోకానికి వెయ్యి కట్టెలు ఏరుకొచ్చుకుంటుంటే ఎవరు చెప్తే అతన్ని అహరోను వద్దకి, మోసే వద్దకు తీసుకొస్తే ఏం జరిగింది అక్కడ? చదవమ్మ, ఏం జరిగింది? యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలనని రాళ్లతో వారిని కొట్టి చంపేయవలనని మోసతో దేవుడు చెప్పాను. గట్టిగలను చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు అమలు ఉన్నది ఈ రోజుగా నుండి ఎంతమంది చంపేస్తారో తెలియదు. ఎందుకంటే ఏమో మందిరానికి రాలేదంటే, అన్న ఈరోజు ఎంగేజ్మెంట్ ఉందన్న మా బంధువులది, అన్న ఈరోజు పెళ్ళి ఉందన్న, ఇల్లు ఓపెనింగ్ ఉందన్న, అన్న జన్మదిన వేడుకలు ఉన్నాయన్న. ఈ విశ్రాంతి దినాన్ని పాటించిన వాళ్ళ ఆ రోజులలో కెట్టలేరుకునికపోతున్న దేవుడు ఏం చేశాడు? ఇటువంటి వాడు భూమి మీద ఉండి వేస్ట్, వీడు నా నామఘనత కొరకు బతకకుండగా నేను ఎన్నో కార్యాలు చేసిన నన్ను అర్థం చేసుకున్న వాడు బతకకూడదని ఆ రోజున రాళ్ళ తీసుకొని కొట్టి చంపేయమని దేవుడే చెప్పాడు. ఈ రోజులో కూడా నీవు కూడా నువ్వు దేవుని పాటించకుండగా, నువ్వు ఇష్టానుసారంగా దైవజనులు చెప్పినా కూడా, దేవుడు చెప్పినా కూడా నువ్వు పెడసేవ పెట్టేసి, లేదంటే నువ్వు లెక్క చేయకుండా నువ్వు పొయ్యావనుకో, నేను చెప్తే కదా, ఆయన ఆ రోజు ఆదివారం రోజే భర్త ఎక్కడో పుట్టింటికి తీసుకుపోతుంటే ఓ పెద్ద లాయర్ వచ్చి టస్కర్ కొడితే అక్కడికక్కడే భర్త తాగుబోతు భర్త చనిపోయాడు.
దేవుని బిడ్డలైనా మనం ఒకవేళ నేను ఒక చోట ఒక వాక్యం రాశాను, దేవుడు మొత్తెను అని రాశాడు. నేను ఒక సబ్జెక్ట్ రాశాను, దేవుడు కూడా చాలా మందిని చంపేశాడు కూడా బైబిల్లో. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఒరియా భార్యతో అక్కర సంబంధంగా గర్భం ధరించింది. ఒరియా భార్య అంటే సైనికుని భార్య, దావీదు అక్కర సంబంధంగా అండి. కొడుకు పుడితే ఆ కొడుకు బాగా పెరిగి పెద్ద కావాలి, మంచి కావాలి అని ఈయన బాగా సంతోషిస్తున్నట్టు దేవుడు ఏం చేశాడంటే అది పాపంతో గర్భం ధరించిందని దాన్ని మొత్తాడంట దేవుడు. మొత్తితో అతను జబ్బు వచ్చి పడిపోయాడంట. ఆయన 7 రోజులు ఉపవాసం ఉన్నా కూడా బ్రతకలేదు, చనిపోయిందని రాయబడింది. దేవుడు మొత్తితే, దేవుడు కానీ వ్యతిరేకమైతే ఖచ్చితంగా ఏ చేతనో మనం బలహీన ఖచ్చితంగా పడతాము. నేను బైబిల్ చదివాను, నాకు ఇంటికి పోయి చదువుకొని 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా చదువుకొని దేవుడు మొత్తెను అని రాయబడింది. దేవుడు రక్షకుడు కాదు, ఆయన శిక్షకుడు కూడా. హల్లెలూయా. నువ్వు పదే పదే తప్పులు చేసుకుంటూ ఉండి, పదే పదే చీకట్లో చిందులాడి, వర్షవాయనక పాపాలు చేసుకుంటా, ఇష్టాసరంగా మళ్ళీ చేసుకుంటా, మళ్ళీ మందిరానికి వస్తూ ఇలా వ్యాపారం చేసుకుంటూ ఉంటే దేవుడు ఊరుకున్నాడు. ఒకసారి దేవుడు శిక్షిస్తే చాలా ఘోరంగా పరిస్థితులలో పడిపోతామని బైబిల్ చెప్తుంది. లాస్ట్కి దేవుడు ఏం చేశాడంటే కట్టలేరుకున్న వాడిని అని అసలు బతకనివ్వ కాకండి, వాడిని చంపేయమని దేవుడు చెప్తే వాళ్ళ ఎలుకలకు తీసుకుని వెళ్ళి రాళ్ళ తీసుకొని కొట్టి విశ్రాంతి దినం రోజున కట్టలేరుకున్నందుకు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు కూడా పాటించేది నేర్చుకో. డాక్టర్ చెప్పేది నువ్వు పాటిస్తావు, ముఖ్యమంత్రి చెప్పేది పాటిస్తావు, అన్ని చెప్పేది పాటిస్తావు, కానీ నువ్వు దేవుడు చెప్పేది పాటించకపోతే నీకు మేలు జరగదు. తల్లి గర్భంలో దేవుడు 9 మాసాలు నిన్ను కంచె వేసి కాపాడి ఈ ప్రకృతిలో దేవుడు విడిచాడు. ఆ విలువ నువ్వు తెలుసుకోవాలా. నిజంగానైనా నువ్వు నన్ను పుట్టించి నన్ను పెద్దవాణ్ణి చేసి ఇంత వానైనానంటే కేవలం నీ కృప. నీ కృప లేకపోతే ఇంత వాను కానయ్యా. నిజంగా అన్ని విలువలు తెలుసుకున్నాను, కానీ నీ విశ్రాంతి విలువ తెలుసుకోలేను, నీ పరలోక రాజ్య విలువ నీ విలువ తెలుసుకోలేను. నేను తండ్రి బలహీనైనాను, పశ్చాత్తాపడు ఒప్పుకొని మరల నువ్వు దేవుని సన్నిధికి రావాలని బైబిల్ చెప్తుంది. లేదంటే విశ్రాంతిని పాటించకపోతే కీడు వస్తుందని బైబిల్ నెహెమ్యా గ్రంథంలో